బాసరలోని శ్రీ శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో శ్రీ లలిత చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేక మహోత్సవం అక్టోబర్ 15 నుంచి 19, 2025 వరకు భక్తి పూర్వకంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 19వ తేదీ ఆదివారం ఆలయ కుంభాభిషేకం జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి కరకమలములచే వైభవంగా నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు చిట్టిమిళ్ల హరిప్రసాద్ తెలిపారు. ఈ ఆలయం భవిష్యత్తులో మహాపుణ్యక్షేత్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం నిర్మాణం నిజామాబాద్ నగరంలోని లలిత ఆశ్రమ ఆలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు వేలేటి సుధాకర్ శర్మ కోరిక మేరకు భక్తులు, ప్రముఖులు మరియు శృంగేరి మఠం సహకారంతో నిర్మించబడిందని, ఆలయ ఆత్మసాక్షిగా ఈ ఆలయం రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిష్టాపన మరియు కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 17, 18, 19 తారీఖున శృంగేరి శంకరమఠం ప్రతిష్టా కార్యక్రమము శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టా కుంభాభిషేకం. ఈ కార్యక్రమానికి మహానుభావులు సనాతన హిందూ ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాల్ని ఈరోజు మనము ఈ విధంగా మనం అందరం కూడా దేశభక్తితోటి ధర్మంతో ఉన్నామంటే దేశంలోని అనేక పీఠాధిపతులు, దాంట్లో ముఖ్యంగా అతిపెద్ద పీఠము శృంగేరి పీఠం. ఈ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు రావడము, వారి చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమము 19వ తారీఖు, 18వ తారీఖు వస్తారు. మన కార్యక్రమం ప్రయోజనాలు ఈ కార్యక్రమానికి బాసర గ్రామ చుట్టుపక్కల మండలాలు, నిజామాబాద్ జిల్లా వాస్తవులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం పొంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా హిందూ నగరంలోని నిజామాబాద్లో గత సుమారు 25 సంవత్సరాల క్రితము హిందూ నగరంలో ఒక ప్రముఖ ఆలయం అంటే లలితాదేవి ఆలయం. ఆలయము కీర్తిశేషులు సుధాకర్ శర్మ గారి కృషితో, శ్రమతో అనేక మంది భక్తులని, నిజామాబాద్ జిల్లా భక్తులే కాకుండా సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ అందరి సహకారంతో అద్భుతమైన ఆలయం నిర్మించడం జరిగింది. దానికి అనుబంధమే ఈ శంకరమఠ ఆలయం. దీనికి కీర్తి సుధాకర్ శర్మ గారి కుమారుడు రాజు శర్మ గారు తన తండ్రి గారి చిరకాల కోరిక, ఆయన ఉన్నప్పుడే భూమి పూజ కూడా జరిగింది ఇక్కడ. ఆయన ఆశయము, ఆయన కళ నిరంతరము అందరినీ కలుపుకొని, ముఖ్యంగా దీనికి సుమారు 100 మంది కమిటీ సభ్యులు ఉండడం జరుగుతుంది. ఈ కమిటీ సభ్యులు సిద్దిపేట నుండి ఉన్నారు, హైదరాబాదు, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, చాలా చోట్ల నుండి ఈ ఆలయానికి కమిటీ మెంబర్లు ఉండడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ కోరుతా ఉన్నా, దయచేసి ఈ ప్రోగ్రాం చాలా గొప్ప ప్రోగ్రాము. ప్రజా శ్రేయస్సు కోసము, ప్రజల అభివృద్ధి మరియు సమాజ సేవ కోసము నిర్మిస్తున్న ఈ ఆలయము, దానికి
జగద్గురు రావడము నిజంగా మనందరి అదృష్టం. కనుక భక్తులందరూ కూడా ఈ 3 రోజులు 17, 18, 19 ఈ నెల తప్పకుండా చేసి స్వామివారి ఆశీర్వాదము మరియు శంకరమఠం, శృంగేరి శంకరమఠం మరియు లలితా చంద్రమౌళీశ్వర ఆలయం అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుకుంటూ, ఇప్పుడు గత భూమి పూజ నుండి కూడా అనేక మంది, నేను కూడా అక్కడి నుంచి మెంబర్ ఉన్నా, ఇక్కడ ఇప్పుడున్న వెంకటేశ్వర సుధాకర్ గారు, ముఖ్యంగా మా ఇక్కడ హరిప్రసాద్ గారు, సతీష్ గారు ఇంకెంత పనిచేయడం జరిగింది. ఈరోజు మనం కూర్చొని ఇంత ఆనందంగా గొప్పగా ఈ క్షేత్రంలో క్షేత్రం ఉన్నామంటే వారి కృషి, వారు మాట్లాడవలసిందిగానే